300-400 మంది పోలీసులను పెట్టినారు కదా ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతా ఉన్నా, ఆ 300-400 మంది పోలీసులకు మీరు పెట్టిన ఖర్చుతో ఆ ప్రాంగణం మొత్తం పరిశుభ్రం చేయరాదా? అక్కడ బ్రహ్మాండంగా ఈరోజు ఆ మహానుభావుడికి నివాళి అర్పించే కనీస సంస్కారం లేదా నీకు నీ ప్రభుత్వానికి కనీసం ఆ ఇంగితం కూడా లేదా? అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని నేను అనేది ఒకటే, మీరు నిర్బంధిస్తున్నది, స్వేచ్ఛను హరిస్తున్నది మాది కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఆయన సామాన్యుడు కాదు, ఒక అసామాన్యుడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాత మేధావుల్లో ఒకటిగా గుర్తించబడ్డవాడు. ప్రపంచంలోని గొప్ప విశ్వవిద్యాలయాలు, హార్వర్డు అలాంటి విశ్వవిద్యాలయాలు కూడా అంబేద్కర్ గారిని తలుచుకొని వారి విగ్రహాలు పెట్టుకుని ఇవాళ కూడా కొలుచుకుంటా ఉన్నాయి. ఆక్స్ఫర్డ్లో కూడా వారి విగ్రహం ఉంది. మరి అట్లాంటి అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం మన హైదరాబాద్లో ఉంటే, నీ సెక్రటేరియట్కు 4 అడుగుల దూరంలో ఉంటే, నీకు అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించే సంస్కారం లేని ఒక కుసంస్కారి నువ్వు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.